ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ చేసే జిల్లాలు ఇవే. 4,016 అలాగే 6,016 కొత్త పెన్షన్ల కిందిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో మనకి ఏదైతే ఇప్పటికి సంబంధించిన జిల్లాల ప్రకారం లిస్టు ప్రకారం 1 నుంచి మొదలుకొని మనకి 13 జిల్లాలలో, అలాగే మిగతా 2 జిల్లాలలో కూడా మొత్తం 1 నుంచి 15 జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటో కూడా ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. మొదటిగా మనకి చూసుకున్నట్టయితే మనకి జూలై నెల నుంచి మొదలుకొని చాలామందికి పెన్షన్ డబ్బులు అనేది కట్ కావడం అయితే జరిగింది. అంటే 2 నెలల పెన్షన్ తీసుకునే వారికి 1 నెల పెన్షను, అలాగే 3 నెలల పెన్షన్ తీసుకునే వారికి 1 నెల పెన్షన్లు అనేది, అలాగే చాలామంది కూడా 1 నెల పెన్షన్ తీసుకునే వారికి కూడా 1 నెల పెన్షన్ కూడా కట్ కావడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆ కట్ అయిన పెన్షన్లు కూడా ఇస్తారా లేదా అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు కట్ అయిన పెన్షన్లు కూడా అందజేస్తారా లేదా అని. సో దీనిపైన కూడా మంత్రి సీతక్క మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే డౌట్ అనేది క్లియర్ చేయడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక కట్ అయిన పెన్షన్లు ఇస్తున్నారా లేదంటే కొత్త పెన్షన్లు కూడా జమ చేస్తారా లేదా అన్న దానిపై ప్రభుత్వం మీద ఆధారపడి ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన దానిపై ప్రభుత్వం ఏమంటుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే పెన్షన్ల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఏమంటుంది, మనకి కొత్త పెన్షన్లు ఈ నెల ఆఖరిలో జమ చేస్తారా లేదంటే ఈ రోజు నుంచి జమ చేస్తున్నారు అన్న దానిపై మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అందించడమే కాకుండా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. సో ఆ 2 విషయాలు 2 అప్డేట్లు చేసుకుంటే మాత్రమే మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలోనైతే జమ అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మన గ్రామీణాభివృద్ధి శాఖ అప్డేట్ అనేది శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగిందండి. కొత్త పెన్షన్ డబ్బులు 4,016 అలాగే 6,016 కొత్త పెన్షన్ డబ్బుల కింద జమ చేస్తున్నారు. అలాగే మనకి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా సంవత్సరం అవుతున్నప్పటికీ దీంతో పాటుగా మనం 2025 నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి సో ఈ సంవత్సరంలో ఈ పాత పెన్షన్లతో పొడగొట్టుకొని మనం కొత్త సంవత్సరంలోకి అంటే 2025 సంవత్సరం వెళ్తున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్లు జమ చేయడంతో పాటుగా ఈ కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్దామని అయితే మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఇక ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే జీవో అనేది విడుదల చేయగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలు ఏదైతే ఉందో మనకి రంగారెడ్డి, సంగారెడ్డి, అలాగే మేడ్చల్, కరీంనగర్, సిరిసిల్ల, నల్గొండ, వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఇటువంటి జిల్లాలలో మొదలుకొని పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందంట. సో ఇక లిస్ట్ అనేది విడుదల కావడం కూడా జరిగింది. కింద లింక్లో లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ ఒక అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈసారి వేలిముద్ర మనకైతే ఏదైతే థంబ్నెయిల్ పెట్టగానే పెన్షన్ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ ఖాతాల్లోనే కాకుండా పోస్ట్ ఆఫీసుల ద్వారా కాకుండా మనకి ఏదైతే పోస్ట్లో కూడా ఈ పెన్షన్లు అనేది తీసుకోవడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వాళ్ళ సొంత ఊర్లో వెళ్ళి తీసుకోకుండా వాళ్ళు ఉన్న దగ్గర నుంచే ఈ పెన్షన్లు అనేది పొందడానికి తీసుకోవడానికి ప్రభుత్వం కొత్త అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరు సిటీలో ఉన్నవారు వాళ్ళ ఊర్లలోకి వెళ్ళకుండా పెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదంట. ఇప్పటి నుంచి వాళ్ళు ఉన్న ప్లేస్లో నుంచే ఈ కొత్త పెన్షన్లు తీసుకోవడానికి ప్రభుత్వం అనేది అప్డేట్ అనేది చేసినట్టయితే తెలుస్తుంది. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి జిల్లాలలో కొత్త పెన్షన్లు ఈ రోజు నుంచి జమ చేస్తున్నారంట. సో ప్రతి ఒక్కరికి ఈ నెల ఆఖరిలోపు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.